అండి నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎన్నో ఔషధ గుణాలున్న వామాకులతో పచ్చడండి. వామాకులు సుగంధం ఘాటుగా ఉంటుంది. మనకి మన అమ్మమ్మలు జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ ఆకులను పిండి రసం ఇచ్చేవారు. అదే సమయంలో మన శరీరంలో వచ్చే సమస్యలను పరిష్కరించడంలో ఈ ఆకులు మనకి చాలా బాగా సహాయపడతాయి. ఈ వామాకులతో ఎన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. మన నోటి నుంచి చెడు వాసన వస్తున్నట్లయితే వామాకులను రోజు నోట్లో వేసుకొని నమిలితే ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే క్రిములను చంపి దుర్వాసన నివారిస్తుంది. చిగుళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది అండ్ మన నోరు చాలా తాజాగా ఉంచుతుంది. మనం ఎప్పుడన్నా అనారోగ్యానికి గురైనప్పుడు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అటువంటి అప్పుడు వామాకులను రోజు నమిలితే అందులో ఉండే విటమిన్స్, మినరల్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అదేవిధంగా జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ వామాకులను తినటం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అన్నమాట. శరీరంలో జీవక్రియ పెంచుతాయి. ఈ ఆకులు పొత్తి కడుపు కండరాలను సడలించి ఆపాన వాయువు అంటే మలబద్ధకం వంటి లక్షణాలను నివారిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఈ వామాకులో ఉన్నాయండి. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులండి అవి యాడ్ చేసేసుకొని వాటిని బాగా రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అండ్ అదేవిధంగా అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 by 1 ఇది కూడా బాగా డ్రై రోస్ట్ చేసేసుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి అండి ఒక 6-7 మీకు కారానికి సరిపడా తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని వామాకులండి వీటిని మనం బాగా కడిగి కొంచెం ఆ తడి పోయేంత వరకు మనం జాలి గరేట్లో కనుక వేసుకున్నామంటే ఆ తడిపోతుంది. వాటిని యాడ్ చేసుకొని కొంచెం పసుపు ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇది బాగా మగ్గన అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ కనుక ఇలా సిమ్లోనే ఉంచామంటే ఆకులు ఈ విధంగా మగ్గుతాయండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇలా లైట్గా మగ్గిన తర్వాత దీన్ని మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వీటిని మనం ముందు గ్రైండ్ చేసేసుకుందాం. కొంచెం కల్లుప్పు, ఆ తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మనం ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని ఒకసారి చూడండి ఈ విధంగా కనుక గ్రైండ్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మనము వామాకుల్ని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీన్ని కూడా మూత పెట్టేసి ఒక్కసారి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి, లైట్గా మిక్సీ పట్టేసుకుంటే మనకు అదంతా మిక్స్ అవుతుంది. చూడండి ఈ విధంగా కనుక మిక్సీ పట్టుకున్నారంటే మీరు అదేవిధంగా రోట్లో కూడా వేసుకొని దంచుకోవచ్చండి. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా మనం ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని పెద్ద ముక్కలుగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఎందుకంటే మనకి ఆ పచ్చడి అంత టేస్ట్ బాగుంటుంది. మనము ఇదే స్టేజ్లో ఉల్లిపాయలు యాడ్ చేసుకోకపోయినా సరే పోపు కూడా పెట్టుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేనైతే ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని ఇంకా పోపు పెట్టట్లేదు. దీన్ని మనం అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా ఏముంటుందిలే, మనకి ఔషధ గుణాలు వస్తాయి, మనం తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. అండ్ ఈ పచ్చడిని మీరు కూడా రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.